నిన్న జగదీష్ రెడ్డి సస్పెండ్కి సంబంధించిన వార్త అన్ని పేపర్స్లో ప్రధానంగా ఉంది. స్వేచ్ఛలో కూడా ఈ వార్త ప్రధానంగా రాశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై యాక్షన్, తొలి వేటు, సెషన్ మొత్తానికి హాజరు కాకుండా సస్పెన్షన్. ఈ టర్మ్లో ఇదే ఫస్ట్ డెసిషన్. శాసనసభ వ్యవహారాల మంత్రి ప్రతిపాదనతో ఈ సభ మీ సొంతం కాదు. జగదీష్ రెడ్డి ఎథిక్స్ కమిటీ పరిశీలనకు జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సో యాక్చువల్గా ఆయన చేసిన వ్యాఖ్యలని ఖచ్చితంగా 100% ఖండించాల్సిందే ఎవరైనా సరే. అది కాంగ్రెస్లో ఉన్నోళ్ళు ఒకవేళ వాళ్ళు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడినా, ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడినా, ఇంకెవరు మాట్లాడినా స్పీకర్ చైర్ని గౌరవించడం, అందులో దట్టు ఆ ప్లేస్లో ఒక బలహీన వర్గాలకు చెందిన ఒక దళితుడు అక్కడ ఉన్నాడు. సో ఆ స్పీకర్ చైర్కి గౌరవం ఇవ్వడంతో పాటుగా ఆయన దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఆయన ప్రసాద్ రెడ్డో ప్రసాద్ రావో ఇంకోటి అయ్యి ఉంటే ఆయన మీద ఈ వ్యాఖ్యలు చేసేవాడా జగదీష్ రెడ్డి? ఒక్కసారి ఆలోచించండి. అసలు ఆ ఆలోచన కూడా రాదు. కనీసం ఆయన ఆ రకంగా అనాలి అన్న కనీసం ఆలోచన కూడా రాదు. మనోడే అన్న దీంట్లోనే ఉంటారు. నీ నోటి వెంట ఇది నీ సొంతం కాదు అని నువ్వు క్వశ్చన్ చేసినావంటే, నువ్వు అపోజిషన్ నీ అపోనెంట్స్ని ఏమన్నా అంటే నడుస్తుందేమో, కానీ స్పీకర్ చైర్లో కూర్చున్న వ్యక్తిని నువ్వు అంటే నువ్వు ఆ చైర్కి ఏం గౌరవం ఇచ్చినట్టు? అసలు అక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు అయిపోగానే సభకి ఆర్ స్పీకర్కి తప్పైపోయింది, ఏదో నోరు జారినానో లేకపోతే విచారం వ్యక్తం చేస్తున్నానో మాట్లాడితే అయ్యిపోయేది. వాళ్ళకేంది, ఆ సభలో కూర్చునే ఇంట్రెస్ట్ వాళ్ళకు కూడా లేదు. సస్పెండ్ చేయాలనేది వాళ్ళ ఆలోచన. దాని ద్వారా ఇంకొంచెం ఏదైనా ఇష్యూని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలా, ఇది చేయాలనేది వాళ్ళ ఆలోచన. సో అందుకే వాళ్ళు క్షమాపణ చెప్పడానికి, విచారం వ్యక్తం చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్గా లేరు. దాని తర్వాత సభ అంతా అయిపోయింది. సభ వాయిదా పడ్డ తర్వాత 15 నిమిషాలు వాయిదా చేసిండు స్పీకర్. దాని తర్వాత ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. అండ్ కేసీఆర్ కూడా ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫోన్ చేసిరట. ఫోన్ చేస్తే విచారం వ్యక్తం చేస్తున్నాను చెప్పండి అని కూడా కేసీఆర్ చెప్పిండట. మరి అదేదో కేసీఆర్ ఆలోచన కూడా అదే ఉన్నప్పుడు మరి అదే నువ్వు అన్న వెంటనే చెప్తే అయిపోయేది కదా. శాసనసభాపతి స్థానాన్ని ఉద్దేశిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన కమెంట్స్తో ఈ సెషన్ మొత్తానికి ఆయన్ను సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభావేదికగా ప్రకటించారు. జగదీష్ రెడ్డి చేసిన కమెంట్స్ను ఎథిక్స్ కమిటీ పరిశీలనకు రిఫర్ చేస్తున్నట్టుగా తెలిపారు. అప్పటి వరకు సస్పెన్షన్ నిర్ణయం అమలవుతుంది. ఎథిక్స్ కమిటీ ఇచ్చే నివేదికకు అనుగుణంగా తదుపరి చర్యలు ఉండబోతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సభలో జరిగిన మొట్టమొదటి సస్పెన్షన్ ఇదే. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రతిపాదనను పరిగణలోకి తీసుకొని స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అప్పటికే పలువురు శాసనసభ్యులు జగదీష్ రెడ్డి తీరును విమర్శించారు. ఒక పోల్ పెడదాం. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ సరైందేనా? ఒకసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ సరైందేనా? అవును, కాదు. అరే రే రే జగదీష్ రెడ్డి సస్పెన్షన్ సరైందేనా? అవును, కాదు. దయచేసి దీనికి రెస్పాండ్ అవ్వండి. ఎస్ అంటున్నారు శిరీష్, ఎస్. సంజీవ, సంజయ్ రెడ్డి, రైతు భరోసా అడుగు రఘు. 2 ఎకరాల వరకే రైతు భరోసా పడ్డట్టున్నది. 3వ ఎకరా నుంచి ఇంతవరకు లేను. 3 ఎకరాలు పడ్డదా 2 ఎకరాలు పడ్డదా అటు ఇటుగా దాదాపు రోజులు దాటిపోతున్నది. ఇంతవరకు ఆ రైతు భరోసా అతి లేదు గతి లేదు. మరి ఏమవుతున్నది? దానికి దళిత్కి లింక్ ఏంట్రా బాబు? 100% ఉన్నది చౌదరి గారు, ఎందుకు లేదు? ఇప్పుడు ఒకవేళ ఆ ప్లేస్లో గనక మీరు చెప్పిన కొన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు కనుక ఆ ప్లేస్లో ఉండుంటే అసలు ఆలోచన కూడా రాదు కనీసం. ఇక్కడ నేను కాంగ్రెస్ వాళ్ళు ఇటువైపు ఉన్నారనో బీఆర్ఎస్ వాళ్ళు అటువైపు ఉన్నారనో మాట్లాడట్లేదు. ఒక కాంగ్రెస్ వాళ్ళు ఒకవేళ అన్నా కూడా ఆ ఆలోచన వాళ్ళకి రాదు. ఇందులో పార్టీలదేం ఇదేం లేదు, మనుషులది లేకపోతే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని నేను చెప్తున్నాను. సో అందరూ అదే చెప్తున్నారు. ఎస్, 100%. వెంకటేష్ నో అంటున్నారు, రాజు నో, ఎస్. జైరెడ్డి ఆయన కూడా అంటున్నారు ఎస్ అంటున్నారు, సరైందే అంటున్నారు. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ శ్రీకాంత్ 200% కరెక్ట్. వేస్ట్ కాంగ్రెస్, వేస్ట్ బీఆర్ఎస్, వేస్ట్ సీఎం
100% కరెక్ట్. నెక్స్ట్ కౌశిక్ రెడ్డి అట. బూతులు అక్కర్లేదు మన దాంట్లో, బూతులకు ఇక్కడ ఆస్కారం లేదు, దయచేసి అట్లాంటి కామెంట్స్ పెట్టొద్దు. అవును అంటున్న వాళ్ళు 79% ఉన్నారు. అవును అంటున్న వాళ్ళు 79% ఉన్నారు. సస్పెన్షన్ సరి అయినది కాదు అంటున్న వాళ్ళు 21% ఉంటున్నారు. అన్న ఉద్యోగుల డిఏ గురించి మాట్లాడదాం. ఒక మంత్రి పదవి చేసిన జగదీష్ రెడ్డి కనీసం లేకుండా ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తిని అగౌరవపరచడం బాధాకరం. ఆయన్ని సస్పెండ్ చేయడం సరైన నిర్ణయమే. ఆయన ఒక్కరే కాదు, ఆయన ప్లేస్లో ఎవరు ఆ మాట అన్నా చేయాల్సిందే. తప్పుగా ఎవరు మాట్లాడినా సస్పెండ్ చేయాల్సిందే. నెక్స్ట్ కౌశిక్ రెడ్డిని అటాక్ చేస్తారు. వాట్ అబౌట్ 10 మెంబర్స్ ఎమ్మెల్యేస్? 10 మెంబర్స్ మీద నేను చెప్పినా కదా మొన్ననే, పార్టీ ఎవడైతే మారతాడో వాడు బురదలో పొరలాడే 10 నిమిషాలు బురదలో పొరలాడే పందితో సమానం. ఎందుకు అంటూ ఇంత పెద్ద మాట? ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీ గుర్తు మీద ప్రజలు ఓటేసి నువ్వు ఇందులోనే ఉండాలి, నువ్వు ఈ పార్టీ ఎమ్మెల్యేగా నువ్వు ఎన్నిక అవ్వాలి అని అంటే ప్రజల తీర్పుని అగౌరవపరిచినోడు, అవమానించినోడు ఏమవుతాడు? పంది నయం, ఇంకా చాలా నయం. ఇంకా అవును దళితులంటే చిన్న చూపే. బీఆర్ఎస్ ఈజ్ గోయింగ్ టు లూజ్ ఆల్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓట్స్ ఫర్ షూర్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ అట. అంత వరదాకపోద్దని నేను అనుకుంటలేనులే, కానీ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఒక 1-2 డేస్ నడుస్తుంది అంతే. యా, సో ఇది మనకు కనిపిస్తున్నది. మాట్లాడదాం.